అట్లాంటి అక్కడ గేట్ బంద్ చేయి స్కూల్లో ఉన్నారు మంచి ఒకటి గేట్ అంటే బాగుండదు. మళ్ళీ బయట బయట ఏం రేపు 10 జరుపుతున్నాం. రేపు మీకు పొద్దున ఇంకో 2 పెడతాను. అట్లా పట్టణ ప్రజలందరికీ నమస్కారం. 6-7 సంవత్సరాల నుంచి మనకు రైతు బజార్ ప్రారంభోత్సవం కోసము ఇంతకుముందు కరోనా కంటే ముందు మనకు ఇక్కడనే ఉండేది. మళ్ళీ ఒక 6-7 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు ఇదే స్థలంలో ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో మున్సిపాలిటీ బాడీ ఉన్నప్పుడు గత జనవరి 25వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారు అలాగే చైర్పర్సన్ గారి చేతుల మీదుగా మార్కెట్ షెడ్లకు కూడా ప్రారంభోత్సవం అనేది జరిగింది. ఈరోజు రైతులందరూ కూడా షెడ్లలో కూర్చోవడం, అలాగే మారుబేరగాళ్ళు వాళ్ళకి అలర్ట్ చేసిన షాపులలో కూర్చోవడం, ఇంకా మిగిలిపోయిన మడిగలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇంకా కొంతమంది మనకు మారుబేరగాళ్ళు రావడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక 10 రోజుల టైం ఇచ్చేసేసి వాళ్ళకు కూడా మడిగలు అనేది అలర్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా కూరగాయలు అమ్మే ప్రతి ఒక్కరు కూడా ఒకే దగ్గర ఉండాలనే మన ఒక ఆశయంతో ఇక్కడ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇది గతంలో ఉన్నదే, దాన్ని మళ్ళీ మనం పునఃప్రారంభించుకున్నాం. అంటే అందరూ రైతులు అలాగే మారుబేరగాళ్ళు అందరూ కూడా ఈ విషయంలో మాకు సహకరించారు. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్తలైనా సరే, అధినేతలైనా సరే మాకు సహకరించడం వల్లనే ఇది నిజంగా సాధ్యమైంది. అందరూ కృషి అయినప్పుడు మాత్రమే మనం ఎలాంటి కార్యక్రమమైనా దిగ్విజయంగా చేస్తాము. దీంట్లో ముఖ్యంగా రైతుల ప్రాముఖ్యత కూడా ఉంది కాబట్టి దాన్ని గుర్తించేసేసి వాళ్ళకి 5 రూపాయలకే రైతు బజార్ తాయి బజార్ రుసుము వసూలు చేయాల్సిందిగా తాయి బజారు నిర్మాణదారుని కూడా మేము చెప్పాము. మనకు తాయి బజార్ వేలం పాట కాకముందే ఆ విషయాన్ని వెల్లడించడం జరిగింది. కాబట్టి రైతులకు అది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన సాయం అలాంటిది కాబట్టి వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకున్నాం. అలాగే ఎవరైతే ఇప్పుడు ఇంకా మడిగలు తీసుకోలేరో వాళ్ళకు కూడా మేము ఒక అవకాశం అనేది ఇచ్చాము. ఈ అవకాశం దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆలోపే తీసుకుందామని చెప్పి హామీ ఇచ్చారు. ఒకటే మా ఆశయం ఏంటంటే కూరగాయలన్నీ కూడా ఒక పరిశుభ్రమైన వాతావరణంలో రైతులు మన కొనుగోలుదారులు తీసుకోవాలనేది మాకు మున్సిపాలిటీ తరఫున మేము కోరుతున్నాము. పరిశుభ్రమైన వాతావరణం కూడా ఎలాంటి మనకు అనారోగ్య పరిస్థితులు తలెత్తాం. కాబట్టి వీళ్ళని కూడా తగు జాగ్రత్తలు తీసుకొని కూరగాయలు అమ్మవలసిందిగా కూడా చెప్తున్నాం. అలాగే ప్రతిరోజు కూరగాయలు బయట పడేయకుండా ఇక్కడనే ఒక ట్రాక్టర్ ట్రాలీని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఏదైనా మిగిలిపోయిన కూరగాయలు ఉంటే దాంట్లో వేయాల్సిందిగా వాళ్ళకి మేము సూచించడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. అది మాకు కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు. అలాగే త్రాగునీరు ఏర్పాట్ల గురించి కూడా మనకు విన్నవించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడనే ఉన్న చలివేంద్రాన్ని ఈరోజు షిఫ్ట్ చేస్తాం దీంట్లోకి. అలాగే రైతులు కూరగాయలు గడుపుకోవడానికి కూడా ట్యాంకరు ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడిగారు. ఆ ఫెసిలిటీ కూడా మనం ఈరోజే ఏర్పాటు చేపిస్తాం. అందరూ కూడా ఈ మార్కెట్ను వినియోగించవలసిందిగా పట్టణ ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఒక 28 లక్షలతోటి షెడ్లతో పాటు ఐమాక్స్ లైట్లు కూడా మనం ఏర్పాటు చేసాము. సో రాత్రిపూట కూడా మనకు 9-10 అయినా సరే రాత్రి మనకు పగలైనట్టే ఉంటుంది. మీరు కూడా వచ్చి చూసి ఒకసారి చెప్తారు మీరు మాకే. ఎందుకంటే ఏ సమయంలో వచ్చినా కూరగాయలు కొనుక్కోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము. ఐమాక్స్ లైట్లతోటి అలాగే ప్రతి
రూమ్లో కూడా లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఏ రాత్రిపూట అయినా సరే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పట్టణ ప్రజలందరూ కూడా కూరగాయలు కొనుక్కొని తీసుకుపోవాల్సిన వాళ్ళకు కూడా వెసులుబాటు అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది రాబోయే కాలంలో ఒక మంచి మార్కెట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. Thanks for watching. Like, share and subscribe.